హలో వ్యూవర్స్, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ 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 న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరంలో మరెన్నో కొత్త విషయాలు వచ్చేసినారు. ఇది తప్పదు మనకి. సంవత్సరం స్టార్టింగ్లోనే ప్రతిసారి ఉండే ప్రాబ్లమే, మనం వీడియో స్టార్ట్ చేస్తే ఏదో ఒకటి రావాల్సింది, అమ్ముకుంటూ వస్తారు. మళ్ళీ చెప్తున్నా, మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ 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 న్యూ ఇయర్. కొత్త సంవత్సరం మొదటి హార్వెస్ట్ అయితే మొదలు పెట్టేశాను. కొన్ని కస్తూరి బెండ అయితే కోసేసాను. ఇంకా చాలా సీడ్స్కి అయితే ఉన్నాయి, డ్రై అయిపోయేసి అవి తర్వాత చూసుకుందామనేసి కస్తూరి బెండ కోసి ఇంకా నెక్స్ట్ కుంకుమ బంతి పువ్వులు కోయడం స్టార్ట్ చేశా. ముఖ్యంగా వాటి కోసమే వచ్చింది. పోయినసారి చీకటి పడిపోవడంతో ఇంకా అవ్వలేదు. న్యూ ఇయర్కి కూడా ఉంటాయిలే దేవుడికి సరిపడా అందరికీ అనేసి ఈరోజుకి వదిలిపెట్టేశాను అనమాట. నేను కోస్తుంటే రాకీ వచ్చి పలకరించుకొని వెళ్తున్నాడు. సో పువ్వులు అయితే చెట్టు నిండుగా ఉన్నాయి. ఒక్క మొక్కే పొదలుగా అయిపోతుంది. ఇది సైడ్కి పడిపోతుంది మొక్క. ఆ పడిపోయిన సైడ్కి అంతా కూడా వేర్లు వచ్చేస్తాయి స్టెమ్స్కి. ఇవి కొమ్మలతో కూడా బతికేస్తాయి చెట్లు, సీడ్స్తో కూడా బతుకుతాయి. చెట్టుకి ఎండిపోయిన పువ్వుల్ని మనం వేసామంటే చక్కగా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నవంతా కూడా అవి ముందున్న మొక్క సీడ్స్ పడి వచ్చినటివే, అదే పనిగా వేయలేదు. వీటిల్లో కూడా చాలా వరకు అడ్డం ఎక్కువ అవుతాయని తీసేసాను నేను. కొన్ని మాత్రమే ఉంచాను. చూడండి, దేవుడికి ఏమాత్రం తక్కువ అవ్వకుండా చిన్న చిన్నగా ఉన్నా కూడా చాలా బాగా అనిపిస్తాయి. ఎందుకంటే కలర్ కానీ దేవుడికి పెట్టినప్పుడు వాసన కానీ చాలా బాగుంటుంది, చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో ఫస్ట్ పూలు అయితే కోసేసుకున్నాను నేను అన్నీ. ఇవి కుంకుమ బంతి ఉన్నాయి. ఈరోజు మనం సీడ్స్ అప్డేట్ కూడా చెప్పేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలోనే. మన దగ్గర దాదాపు 70 రకాలకు పైగా నేను పండించి తీసిన సీడ్స్ ఉన్నాయి. కొత్త వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నా, ప్రతి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఆర్డర్స్ తీసుకుంటాం. 3 రోజులు తీసుకునే వాళ్ళం సరిపోవట్లేదు టైము. డిసెంబర్ నెలలో కూడా చాలా లేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, డబల్ లిల్లీ ఒకటి వచ్చింది. మొత్తం చెండుగా వస్తున్న అన్నీ ఇచ్చినాయి. లాస్ట్ మంత్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి డబల్ లిల్లీ బల్బ్స్ అయితే ఫ్రీ ఇచ్చాను. ఈ మంత్ నేను ఇంకా ఈ డబల్ లిల్లీనే ఈ మంత్ కూడా న్యూ ఇయర్కి అనుకుంటున్నాను. కానీ ఈ మంత్ ఎక్స్ట్రా అంటే జాన్ 1 నుంచి ఆర్డర్స్ పెడుతున్నాము. కానీ అందరూ బిజీ ఉంటారు కాబట్టి జనవరి 1 నుంచి 10వ తేదీ వరకు ఆర్డర్స్ తీసుకుంటాను నేను. కానీ అందరికీ రిప్లై ఇవ్వడం కష్టమైపోతుంది, ఊర్లో ఉండట్లేదు. సో కాల్స్ చేయకండి. 7వ తేదీ నుంచి రిప్లై ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. జస్ట్ హాయ్ పెట్టినా సరిపోతుంది, టెన్షన్ ఏం లేదు, అందరికీ వస్తాయి. ఫస్ట్ ఆర్డర్ పెట్టిన వాళ్ళకే డబల్ లిల్లీ బల్బ్స్ అట్లా ఏం లేదు. ప్రతి ఒక్కరికి ఆర్డర్ పెట్టిన ప్రతి ఒక్కరికి ఇచ్చేంత ఉన్నాయి మన దగ్గర మొక్కలు. సో టెన్షన్ లేదు. చిక్కుడుకాయలు కోస్తున్నాను. పాపిడి చిక్కుడు, గింజ చిక్కుడు, ఈ 2 ఉన్నాయి ప్రజెంట్ మన దగ్గర. మొక్కలు మాత్రమే పాపిడి చిక్కుడు, గింజ చిక్కుడు వేసాను. కానీ సీడ్స్ అయితే ఇంకా కొన్ని వెరైటీస్ ఉన్నాయి లాస్ట్ మనం పండించినవి. మన దగ్గర సీడ్స్ అన్నీ ఫ్రెష్ అవ్వడంతో మీరు కొనుక్కున్నా కూడా 3 to 4 months స్టోర్ చేసుకొని కూడా సీడ్స్ వేసుకోవచ్చు. అన్ని జర్మినేషన్ ఇష్యూ ఉండదు, చాలా బాగుంటాయి. స్టోర్ చేసుకునేటప్పుడు కాస్త బూడిద కానీ ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ వస్తాయి బియ్యంలో, కందిపప్పులో పురుగు రాకుండా వేసుకోవడానికి, అవి కానీ వేసుకోవచ్చు. ఇక హార్వెస్ట్ చేసేకి బుట్టలు అయితే సరిపోలేదు, నేను బుట్టలు అయితే తీసుకోవాలి ఈసారి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి బుట్టల్లో వేసే కంటే ఈ అరిటాకులు బాగున్నాయి కదా అనేసి వదిలేసాను. అరిటాకు కోస్తున్నా. అసలు ఎంత పెద్దగా ఉందో ఒక్కొక్కటి అరిటాకు. ఇది కూర అరటికాయలు అనుకున్నాం కానీ అలాగే అంటే బాగా పక్వానికి రావాలి. చెట్టుకే కొంచెం వైట్గా అట్లా తిరిగేంత వచ్చిన తర్వాత పచ్చిగా ఉన్నప్పుడు ఒక 2-3 daysలో మనం వండుకోవచ్చు. అది మాగిన తర్వాత నార్మల్ అరటి కంటే చాలా తీపి వస్తుంది అసలు. ఈసారి నేను చూపిస్తాను. చాలా తీపి వస్తుంది అసలు, చాలా బాగున్నాయి ఇవి. మనకి ఏవైనా 3 yearsే కాబట్టి 2nd year ఇప్పుడు.
ఇంకా 2 ఇయర్స్ ఇంకా 1 ఇయర్ మనకి కాపొస్తుంది, తర్వాత తీసేయాల్సి వస్తుందండి. పూలు అయితే బుట్టలు బుట్టలుగా 2 బుట్టలు నిండుగా పడ్డాయి పూలు. ఇక నెక్స్ట్ మెంతాకు కోసేకెళ్ళాను. మెంతాకు పోయిన హార్వెస్ట్లో కొద్దిగా కోసుకున్నాం కదా, కొద్దిగా మిగిలిచ్చేసాం. ఇంకా మొత్తం కోసేస్తున్నా. ఎక్కడ కుక్కులు వచ్చి పాడు చేస్తాయో అని భయం వేస్తుంది. ఇప్పటికే మన కోసం వదిలేసాయి అన్నట్టు ఉందన్నమాట. ఒక్కటి కూడా కోడి కొక్కు ఏమీ రాలేదు అసలు. ఈ 1.5 ఇయర్లో రికార్డ్, అసలు ఏం తగలలేదు ఆకుకూర కోసే వరకు. సో ఇంకా నేను ఛాన్స్ తీసుకోలేదు, అదృష్టాన్ని ఏమంటారు పరీక్షించుకోదలచలేదు. సో కోసేసుకున్నాను మంచిగా. మనం ఇంత ఒకేసారి వాడకపోయినా కూడా మెంతాకు చక్కగా కడిగి ఎండబెట్టేసుకుంటే అది అన్ని కూరల్లో, కసూరి మేతి అనేసి ప్యాకెట్స్ అమ్ముతూ ఉంటారు ఎండు మెంతాకు, అంతంత రేట్లు పెట్టి. అవి ఎందుకు కొనుక్కోవడం, ఇట్లా చక్కగా పెంచేసుకునేసి ఇవి ఎండబెట్టేసుకునేసి పెట్టుకున్నామంటే ప్రతి కూరలో ఆకు కాస్త నలిపి అలా వేసేస్తే స్మెల్ అయితే చాలా చాలా బాగుంటుంది కూరల్లో. ఎందులోకైనా విటమిన్తో పాటు స్మెల్ కూడా సూపర్ వస్తుంది. సో అలా చేయండి, బయట కొనకండి అస్సలు. ఇది ఇంట్లో కూడా మట్టి లేకున్నా కూడా మనం బాగా పెంచుకోవచ్చు చక్కగా. మెంతాకు మైక్రో గ్రీన్స్ లాగా మెంతులు, ఉలవలు, ఆవాలు ఇవన్నీ కూడా పెంచుకోవచ్చు. బీట్రూట్ కూడా మనం మైక్రో గ్రీన్స్ లాగా పెంచి తినొచ్చు. తర్వాత రాడిష్ ఉంది కదా, ముల్లంగిని కూడా మనం మైక్రో గ్రీన్స్ లాగా తినొచ్చు. ఇంకా మీరు మైక్రో గ్రీన్స్ లిస్ట్ తీయండి గూగుల్లో, ఎన్ని వస్తాయో అసలు. అన్ని కిచెన్లో దొరికేటివన్నీ కూడా మనము చక్కగా మైక్రో గ్రీన్స్ తినొచ్చు. పెసులు, సోయాబీన్స్ ఇవంతా. ఒక్కసారి 2-3 సార్లు ఫెయిల్ అయినా కూడా ట్రై చేస్తూ ఉండండి. కొన్ని గింజలతో చక్కగా వస్తాయి. రోజు ఏదో ఒక రకం మీరు తినడానికి ట్రై చేయండి, గార్డెన్ లేని వాళ్ళు. అంటే మైక్రో గ్రీన్స్ లాగా ఇంట్లో పెంచి అట్లీస్ట్ ఆకుకూరలన్నా ఆర్గానిక్గా తిన్నట్టు ఉంటుంది. మనం కూరగాయల కంటే ఆకుకూరల్లో ఎక్కువ విటమిన్స్, కాల్షియం ఇవంతా ఉంటాయి. ఆకుకూరలు రోజు ఒక గుప్పెడు తిన్నామంటే మనము ఏ విటమిన్ టాబ్లెట్ మనకి అవసరం ఉండదన్నమాట. అంత విటమిన్స్ అందించేస్తాయి ఆకుకూరలు. ఇక్కడ గోంగూర అక్కడక్కడ గింజలు పడి కొంచెం పెరిగాయి. సో గోంగూర కోసేస్తున్నా, ఎరకాడ గోంగూర. ఇంతకుముందు ఇక్కడే పెద్ద మొక్కలు అయిన ఉన్నాయి కదా, 2-3 ఉంచిన్నాను, వాటి గింజలే అనమాట ఇవి. ఆల్రెడీ నేను తీయంగా మళ్ళీ మనం చూడకుండా కొన్ని అయితే పడతాయి కదా, సో అవి వచ్చాయి. ఇప్పుడు అడ్డం ఎందుకులే ఆకుకూరలు వేసే చోట గోంగూర అంతా ఒకే చోట గింజలు చల్లుకుందాము అనేసి కోసే. కానీ ఇది ఇప్పుడు కోస్తున్నది అమ్మకు చాలా పెద్ద ఆకులు ఉంది, అందుకే కోసేయాలనిపించింది. మనం దగ్గుకి వాటికి పచ్చిదైనా కూడా మిరియాలు, గళ్ళుప్పు వేసుకొని కొంచెం పచ్చి తెల్లగడ్డ వేసుకొని తినేయచ్చు. లేదంటే బజ్జీల్లాగా వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, చాలా చేసుకోవచ్చు అమ్మకుతో. లాస్ట్ టైం గోంగూర పెంచినప్పుడు చూసే ఉంటారు, పెద్ద చెట్లు అయిపోతాయి, మల్టీ బ్రాంచెస్ వస్తాయి. మీరు టిప్తో ఉంచాల్సిన అవసరం లేదు. ఈ ఎర్రకాడ గోంగూర పెద్దగా అయిపోయి మల్టీ బ్రాంచెస్ వచ్చేస్తాయి. నెలలో అయితే ఇంకా కుండీలు అయితే ఇంకొంచెం చిన్నగా ఉండొచ్చు అంతే, బుషిగా అయితే ఖచ్చితంగా వస్తాయి. మీరు ఈ సీడ్స్ ఒక 2-3 చెట్లు పెట్టుకున్నా చాలు, కొమ్మలు కట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఒక ఫ్యామిలీకి సరిపడేంత 4-5 కట్టలు గోంగూర వచ్చేస్తుంది. ఒకవేళ కొత్త వాళ్ళు అయితే లాస్ట్ టైం నేను కోసిన గోంగూర వీడియోస్ ఉన్నాయి, అంటే 1.5 ఇయర్ బ్యాక్ కూడా కోసాను, 1 ఇయర్ బ్యాక్ కోసినవి చూడండి. ఎర్రకాడ గోంగూర ఎట్లా కోసానో చాలా బుషిగా వస్తుంది. సో గోంగూర ఇది ఇప్పుడు కోసింది అయితే మందార గోంగూర. ఇది లేతగా ఉన్నప్పుడే బాగుంటుంది. కాయలు పువ్వులు స్టార్ట్ అయిన తర్వాత జస్ట్ పైన ఆకులు లేతవి బాగుంటాయి, ముదురువి బాగుండవంటే టేస్ట్ గురించి కాదు, అది ఆకుకున్న కాడకు కూడా ముళ్ళు ఉంటుంది, రివర్స్లో ముళ్ళు ఉంటుంది, మన డ్రెస్ని కూడా పట్టేసేంత ముళ్ళులు ఉంటాయి దానికి. సో దాన్ని కోసుకెళ్ళి ముళ్ళులు తీయడం, ఆకులు కోసుకోవడం చాలా ఇబ్బంది అనిపించింది నాకు. సో ఇలా లేతగా ఉన్నప్పుడే కోసేసుకున్నామంటే మనకి ఏమి ఇబ్బంది ఉండదు, నార్మల్ గోంగూరలాగే వాళ్ళు చేసుకోవచ్చు. ఇది అండి వాళ్ళ హార్వెస్ట్. మా రాకీ కూడా మీకు న్యూ ఇయర్ విష్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేకొచ్చాడు, చెప్పకుండానే వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు పిలిచానంటే వచ్చి ముందుకు దూకేస్తాడు. సో ఇది వాళ్ళ హార్వెస్ట్. గోంగూర 2 రకాలు, పూలు అయితే ఎన్ని వచ్చాయి కదా. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు రాకీ, చెప్తావా? ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, అక్కడ తొక్కేసావు నాన్న. సరే సరే
జబర్దస్త్. సో ఇదే అండి వాల్టీ హార్వెస్ట్. మరి ఈ మంచి వీడియోస్తో ఈ సంవత్సరం అంతా ఇంకా కొత్త కొత్త పంటలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గోంగూర 2 రకాలు ఉంది. పూలు అయితే ఇవి ఇంకా వస్తూనే ఉంటాయి. చాలా బాగుంటాయి. కారం బంతి స్మెల్ అయితే నాకు చాలా ఇష్టం. ఇవి అల్లుకొని తల్ల పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఇది వామ్మాకు, మా సైడ్ అయితే కప్పరిల్లా అంటాం. మీ సైడ్ ఏమంటారో తెలియదు. గోంగూర, ఎర్రకాడ గోంగూర, చిక్కుడుకాయలు, బెండకాయలు, మెంతాకు అయితే చాలా వచ్చేసింది. సో ఇది వాల్టీ హార్వెస్ట్. మరి మీ మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. వీడియోస్ మిస్ అవ్వకూడదు, కొత్త క్రాప్ మిస్ అవ్వకూడదు. ముఖ్యంగా ఈ ఇయర్ అంతా చాలా చాలా చేంజెస్ వస్తాయి గార్డెన్లో. సో మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. బెల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. వీడియోస్ అసలు మిస్ అవ్వదు. కొత్త కొత్త పంటతో పాటు గార్డెన్ చేంజెస్ చూస్తారు, చాలా చేంజెస్ చూస్తారు. ఇంకా కొత్త కొత్త పంటలో వచ్చే సీడ్స్ అన్నీ మీకు అందుతాయి. సో ఇది వాళ్ళది. నిజంగానే గార్డెన్లో చాలా మార్పులు చూస్తారు ఈ సంవత్సరం. మార్పులు అంటే ఏదో ఈ బండలు తీసి ఇంకోటి వేసి ఇంకో డిజైన్ వేసి కాదు, కంప్లీట్ మార్పులు. ఆ డెసిషన్ ఏంటి, రాకీకి కొంచెం దెబ్బ తగిలి హెల్త్ బాగలేక దానివల్ల మేము డెసిషన్ మార్చాల్సి వచ్చింది. సో ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో తెలుస్తుంది. నెక్స్ట్ వీడియోస్లో అంటే ఇంకొన్ని రోజులు, ఇంకొక 1 మంత్ 2 మంత్ పడుతుంది. కానీ ఈ ఇయర్లో చాలా చాలా మార్పులు వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అప్పుడే వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటాయి మీకు. ఇది వాల్టీ హార్వెస్ట్. మరిన్ని మంచి వీడియోస్తో, మంచి మంచి కొత్త క్రాప్తో, కొత్త సీడ్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఈ సంవత్సరం కూడా ఇలాగే ఉండాలి. లైక్ కొట్టి కామెంట్స్ పెట్టండి. ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ కొట్టడం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని ఆశిస్తూ మళ్ళీ ఒకసారి వన్స్ అగైన్ హ్యాపీ 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 న్యూ ఇయర్ టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.